ఇప్పుడు చేద్దామే సంతోషంగా. నేను పాడినా సంతోషంగా చావాలనుకున్నాను. అదే నువ్వు పాడితే సంతోషమేగా. పాడు. ఊరికే చిలక వేచి ఉంటా. సరోజ, 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 చూడు, కళ్ళు తెరిచి చూడు. సరోజ, సరోజ, సరోజ. చెవులోంచి బ్లడ్ వస్తుంది. ఎక్కడ దెబ్బ తగిలిందా? చూడు బల్లి, చెవులోంచి బ్లడ్ వస్తుంది. నువ్వు క్లోజ్గా పాడావు కదా. నువ్వు పాడితే ఏదైనా ఆగిపోద్దని గవర్నమెంట్కి తెలియదు పాపం. బల్లి శివాజీ చెన్నై రాగానే మొదటి ఇంటర్వ్యూ మాకే అని కమిట్ అయ్యారు. ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్ గురించి ఆలోచించకుండా ఇంత పెద్ద రిస్క్ తీసుకొని ఇంతమంది ప్రాణాలు కాపాడారు ఎలా సార్? నా లవర్ కోసమే. సో స్వీట్ సరోజా, యు వెరీ లక్కీ. బల్లి శివాజీ, నువ్వు చేసిన ఈ వీరధీర సాహసానికి రాష్ట్రపతి అవార్డు కన్ఫర్మ్. అంతకు మించి ఏమైనా కోరుకుంటున్నారా? లేదంటే అలాంటి కోరికలేం లేవు. నా లవర్కి పాడాలని కోరిక. దీన్ని చాలా మంది సినిమా డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా మంచి మనసుతో తనకు ఛాన్స్ ఇచ్చారంటే చాలండి. మేడం, మీరు బాగా పాడతారా? అయితే మా కోసం ఒక పాట పాడండి. అయ్యో వద్దు, ఇప్పుడే ప్రమాదం నుంచి బయటపడ్డాం. బల్లి, అంటే నువ్వు టైర్డ్గా ఉన్నావు కదా, అందుకే. ఇట్స్ ఓకే, తర్వాత అయినా పాడాలి. అది బెటర్. బలికర్, ఎక్స్క్యూజ్ మీ. బలికర్, ఓకే, ఒక సెల్ఫీ ప్లీజ్. నాతో? అవును మేడం, మీరు రండి. ఎరా బల్లి, నాతో సెల్ఫీ తీసుకుంటా అని వచ్చావు. ఇప్పుడు నీతో సెల్ఫీ తీసుకుంటున్నా. నా స్టూడెంట్ అని ప్రూవ్ చేసింది. మూసుకోరా. నిన్నేరా? కాదు, నిన్నేరా. నేను రాజుల మిలిటరీ హోటల్లో పనిచేశానని మొత్తాన్ని కనిపెట్టేశాను. రే, నువ్వు రాజుల మిలిటరీ హోటల్లో పనిచేసావా? వీడు రాజు మిలిటరీ హోటల్. నేనే బాగేశానా?